నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అనుకున్నదంతా అయ్యింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఇలా ఎక్కాడో లేదో అప్పుడే ఇండియన్ ఐటీ మీద ప్రతికూల ప్రభావం మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకు H1B వీసా రూల్స్ కఠినతరం చేయడం వరకే తెలుసు, కానీ దాని ఎఫెక్టు ఇప్పుడు మొదలైంది. ట్రంప్ నిర్ణయం దెబ్బకు ఇండియన్ ఐటీ పునాదులు కదిలిపోతున్నాయి. వేలాది మంది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా 10 ఏళ్ల కిందటి మాట. 2007లో అమెరికాలో లేమాన్ బ్రదర్స్, AIG అనే 2 బ్యాంకులు పరిమితికి మించి అప్పులిచ్చేసి వాటిని రాబట్టుకోలేక మూతపడ్డాయి. ఆ దెబ్బతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థతో పాటు అక్కడి బ్యాంకింగ్ రంగం కూడా కుదేలైంది. క్రమేపీ అది అమెరికా ఆర్థిక మాంద్యానికి దారితీసింది. అక్కడి నుంచి అది కాస్త విస్తరించి ప్రపంచ మాంద్యానికి కారణమైంది. 10 ఏళ్ల కిందట చోటు చేసుకున్న ఈ ఆర్థిక విపత్తు నుంచి ఇప్పటి వరకు అమెరికా కోలుకోలేకపోయింది. ఆ దెబ్బకు 10 ఏళ్ల కిందట డాలర్పై తగ్గించిన వడ్డీ రేట్లు ఇప్పటికీ పెంచుకోలేకపోయింది. ఆనాడు బ్యాంకింగ్ రంగంలో అగ్రరాజ్యంపై పడిన దెబ్బ ప్రభావం ముందుగా ఇండియన్ ఐటీ మీదే పడింది. 2007లో ఇండియాలో ఐటీ రెసిషన్ కబళించడానికి కూడా మూల కారణం అమెరికాయే. అప్పటి వరకు లగ్జరియస్ గా సాగిపోతున్న ఇండియన్ ఐటీ ఉద్యోగుల లైఫ్ ఒక్కసారిగా తారుమారైపోయింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2017లో మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాకపోతే దశాబ్దం కిందట బ్యాంకుల తప్పిదాలు ఇండియన్ ఐటీని చీకట్లోకి నెట్టేస్తే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విద్వేషపూరిత నిర్ణయాలతో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ ఛాయలు అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కగానే ఆయన ఎత్తుకున్న బి అమెరికన్ బై అమెరికన్ నినాదం తాలూకా ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అమెరికాలో ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కాలన్న ఆయన ఆలోచనలు అమలు పెట్టే క్రమంలో ఇండియన్ ఐటీ నిపుణులంతా పెట్టే బ్యాగులు సర్దేసుకోవాల్సి వస్తోంది. అవును, అమెరికాలో ఐటీ ఉద్యోగం అన్నది ఇప్పుడు మరోసారి కలగా మారిపోనుంది. డాలర్ డ్రీమ్స్ ఆవిరైపోతున్నాయి. అమెరికాలో ఉద్యోగం పక్కన పెడితే ఇండియాలో కూడా ఐటీ రంగంలో సంక్షోభం మొదలయ్యింది. ఇప్పుడే మనం అంటే ఈ ఇయరే మనం పెద్ద మేజర్ లేఆఫ్స్ అన్నవి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా మేజర్ ఐటీ కంపెనీస్ ఏవైతే పెద్ద ఐటీ కంపెనీస్ కొన్ని ఉన్నాయో, ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చాలామంది వాళ్ళ డిపెండెన్సీ వచ్చేసేసి యుఎస్ మార్కెట్ పైనే డిపెండెన్సీ ఉండడం అన్నది ఒక ఏంటంటే వేరే కంట్రీస్, ఇప్పుడు యూకే మార్కెట్ కావచ్చు, ఈవెన్ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్కి కూడా అక్కడ కూడా మనకి డెఫినెట్గా అక్కడ ఫ్యూచర్ ఉంది. అండ్ ఐటీ గ్రోత్ అన్నది అక్కడ నుండి కూడా వాళ్ళు అంటే ప్రాజెక్ట్స్ తీసుకునే అంటే డెఫినెట్గా ఉంది. కాకపోతే మన ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే మ్యాక్సిమం యుఎస్ మార్కెట్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉండే లాస్ట్ అంటే ట్రంప్ గెలిచినప్పటి నుండి ఆ డౌన్ఫాల్ ఏదైతే ఉందేనో డెఫినెట్గా మేజర్గా ఇక్కడ ఉండేటువంటి ఐటీ ఇండస్ట్రీకి మేజర్గా ఇంపాక్ట్ అన్నది మనం చూస్తూ ఉన్నాము. అధికారంలోకి వచ్చాక H1B వీసా నిబంధనలు పూర్తి స్థాయిలో సవరించారు ట్రంప్. ఏటేటా తమ దేశంలోకి ఈ వీసాతో వస్తున్న 65,000 మందిని కట్టడి చేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు. ఈ వీసా మీద తమ దేశంలో పనిచేస్తున్న వాళ్లకు జీతాలు రెట్టింపు చేశాడు. దీంతో సదరు కంపెనీలన్నీ పెంచిన ఆ జీతాల్ని ఇచ్చుకోవటం కన్నా స్థానికులనే నియమించుకోవటం బెటర్ అని భావించేలా చేశాడు ట్రంప్. 2 నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు భారీ స్థాయిలో భారతీయుల మీద ప్రభావం చూపిస్తోంది. నిజానికి అమెరికాలో పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో భారతీయులే ఎక్కువ. అక్కడి కంపెనీలన్నీ భారతీయుల కన్నా అమెరికన్లకే తక్కువ జీతాలు ఇవ్వాల్సి రావడంతో కంపెనీలన్నీ స్థానికులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అక్కడికి వెళ్ళినటువంటి విదేశీయుల్లో 2/3 అంటే 66% భారతదేశం నుంచి వెళ్ళిన ఐటీ నిపుణులే.
ఇంతమంది ఉండటం వలన ఈ దేశానికి ఇంత ప్రభావం కలుగుతుంది. అక్కడ మనం చదువుకునే వాళ్ళలో 17% మనం ఉన్నాం. ఉద్యోగాలు ఇతర విదేశాల నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు దాదాపు 30% భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరి సంఖ్యను తగ్గించాలి అని అంటున్నారు. తగ్గించాలంటే మనం ఉన్నటువంటి వ్యాపారాన్ని నిలుపుకోవాలన్నట్టయితే భారతీయులు ఇక్కడ తీసుకొచ్చేసి అమెరికాలో రిక్రూట్ చేసుకోవాలని అవసరం వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక కంపెనీ దాదాపు 15,000 మంది అమెరికల్ని మేము రిక్రూట్ చేసుకుంటాము అన్నారు. అంటే 15,000 మంది అక్కడ పనిచేస్తున్నటువంటి భారతీయులు చాలా వరకు తిరిగి భారతదేశానికి రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఎన్నో కంపెనీల నుంచి కూడా రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి వెళదామనుకున్న వాళ్ళ యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ ప్రభావం వల్ల మన కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఇప్పటికే అమెరికన్ కంపెనీలు భారీగా విదేశీ ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతున్నాయి. వీసాల గడువు కూడా పొడిగించడం లేదు. పైపెచ్చు ఉన్నవారి మీద జాత్యహంకార దాడులు కూడా పెరిగిపోయాయి. ఇవన్నీ మరిచిపోతున్న తరుణంలో ఇన్నాళ్లుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం చాప కింద నీరులా పారుతూ ఇప్పుడు ఒక్కసారిగా వాటి ప్రభావం చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికాలో తమ సేవల్ని విస్తరించిన బహుళజాతి ఐటీ కంపెనీలన్నీ అక్కడున్న విదేశీ ఉద్యోగులకు ఉద్వాసన పలికి స్థానికులకే ఆ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇదేదో అమెరికన్ సంస్థలు తీసుకుంటే సరేలే అనుకోవచ్చు. కానీ ఇండియన్ ఐటీ సంస్థలు కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూడా ఇక మీదట H1B వీసాతో భారతీయుల్ని అమెరికా పంపించడం మానుకోవాలని, అక్కడి ఉద్యోగాల కోసం అక్కడి స్థానికుల్నే నియమించాలని తమ కంపెనీ HR శాఖకు ఆదేశాలిచ్చారు. ఈ రిమూవల్ అనేటిది ఐటీలో ఐటరేషన్ అనేది చాలా ఉంటుంది. సో 2008లో వచ్చింది, దానికంటే ముందు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. సో అదేంటి అంటే ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయడానికి అట్లా కంపెనీస్ చేస్తారు. సో ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దాని దిక్కేని యూఎస్లో కట్ డౌన్ చేస్తున్నారు. సో ఓన్లీ యూఎస్లో కట్ డౌన్ చేస్తే ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తారు కాబట్టి దే డూ వాట్ ఈస్ అక్కడ నుంచి ఇక్కడ కూడా కొంతమందిని తీస్తారు. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ ఛాన్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు అప్గ్రేడ్ దెమ్సెల్ఫ్. సో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవి నేర్చుకొని రెడీగా ఉంటే కమింగ్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ ఓపెనింగ్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఏం చేయాలంటే వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని వదిలేయద్దు అండ్ దే షుడ్ బి కాన్స్టెంట్లీ బీ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆయన మాటలతో చెప్పి వదిలేస్తే కొన్ని కంపెనీలు ఏకంగా తమ సంస్థల్లో ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగులను భారత్ వెళ్లిపోవాలని బతిమాలుతున్నాయి. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ 30,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీళ్లంతా అమెరికాలో ఉద్యోగులే అనుకుంటే పొరపాటు. ఇందులో మన దేశంలో ఉన్న ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అదేమిటి అని ఆశ్చర్యపోవద్దు. అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమ ఉద్యోగుల జీతాల భారాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా కాగ్నిజెంట్ ఇక్కడ ఉన్న తమ విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తోంది. కాగ్నిజెంట్లో డైరెక్టర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగాలను ఏరివేసే పనిలో పడింది. కొందరిని బతిమిలాడి మరీ ఏ సమస్య లేకుండా పంపించేయాలని చూస్తోంది. వారిని తొలగించకుండా తమంతట తామే స్వచ్ఛంద రాజీనామాలు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ఇలా స్వచ్ఛంద రాజీనామాలు చేసేవారికి వారి స్థాయిని బట్టి 6 నుంచి 9 నెలల వరకు జీతాలు అదనంగా ఇస్తామని ఉద్యోగులకు వ్యక్తిగతంగా మెయిల్స్ పంపిస్తోంది. బేసికల్గా మీరు చూసినట్టయితే టెక్నాలజీ ఇప్పుడు ఐటీలో వర్క్ చేస్తున్నట్టయితే మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే టెక్నాలజీ షిఫ్ట్ ఇస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఐటీలో. వేరేజ్ ఇన్ అదర్ డొమైన్స్ అలా ఉండదు. కానీ ఐటీలో ఉన్నసరికి అయితే మీరు ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ విత్ న్యూ టెక్నాలజీ. డెఫినెట్లీ ఒక టెక్నాలజీ షిఫ్ట్ వల్ల ఒకవేళ మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే వీ విల్ ఫెయిల్. అంటే కొంచెం వెనుకకు లైక్ రిక్వైర్మెంట్లో కొంచెం వెనుకబడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి కంపెనీ టు కంపెనీ వేరే అవుతుంది. వీ కెనాట్ ఐసోలేట్ దట్ ఒక కంపెనీ తీస్తుంది అన్ని కంపెనీస్ అలాగే చేస్తున్నాయి అన్నట్టుగా కూడా మనం మాట్లాడలేము. మొత్తంగా ఈ పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ ఇండియాలో మరో ఐటీ సంక్షోభానికి దారితీసే ప్రమాదానికి సంకేతాలు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాగ్నిజెంట్ బాటలో మరిన్ని ఐటీ కంపెనీలు అడుగులేస్తున్నాయి.